హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్తో స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియో సీరియస్లీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఫుల్గా చూడండి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ అనేది పెట్టాను అనమాట. సో అనుకోకుండా జరిగిన సెలబ్రేషన్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫిష్ ఫ్రై చేస్తున్నా. ఆల్రెడీ పొయ్యి మీద ఆయిల్ వేసి కరివేపాకుది వేసి ఆ చేపలు వేసేటప్పుడు ఎక్కడ ఇది స్పిల్ అవుతుందో అని చెప్పేసి మళ్ళీ ప్యాన్ తీసుకొచ్చి మళ్ళీ ఇలా పీసెస్ పెట్టి మళ్ళీ పొయ్యి మీద పెడతాను అనమాట. మనం నార్మల్గా పొయ్యి మీదే కదా వేసుకుంటాము, అలా కాకుండా ఇలా చేస్తున్నాను అనమాట కొంచెం. అండ్ ఫిష్ ఈరోజు కర్రీ వచ్చేసి ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఇలాగా ఒక 4 పీసెస్ ఫ్రై చేశాను. అండ్ ఆ తర్వాత రైస్ అనమాట. సో ఇది రెసిపీ. అండ్ యాక్చువల్గా ఇది ఫ్రెండ్షిప్ డే రోజు చేసుకున్నది కాదు, ఇంకొక రోజుది అనమాట. సో నేను అంటే కొంచెం కుకింగ్ అవన్నీ యాడ్ చేస్తాను కదా, సో అట్లా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఫిష్ గ్రేవీ చేస్తున్నాను అండ్ రైస్ అనేది ఆబ్వియస్లీ. సో ఇది ఈరోజు లంచ్ కుకింగ్ అయితే. అండ్ చిన్నోడి కోసం అయితే ఈరోజు ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నా. ఓట్స్ కొంచెం స్మూతీ లాగా చేస్తున్నాను అనమాట. సో దానికోసం వచ్చేసి ఈ చిన్నోడిది ఉంది కదా, ఇన్స్టాకప్ ఆర్డర్ చేశాను కదా, అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. అందులోనే ఒక స్పూన్ ఓట్స్ వేసుకున్నాను. అండ్ నేను ఈ రెసిపీ ఇంకా కొంచెం బెటర్గా చేసింది షూట్ చేశాను. అది నేను రేపు కానీ ఇప్పుడైనా షార్ట్లో పెడతాను, చిన్నోడి ఫుడ్ అది కూడా. సో షూట్ అయితే చేశాను కానీ ఎడిట్ చేసి పెట్టడం నాకు అసలు కుదరట్లేదు అనమాట. అండ్ ఇక్కడ నేను కొంచెం ఒక స్పూన్ ఓట్స్ ఫ్రై చేశాను అండ్ ఆ తర్వాత వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ డేట్ పౌడర్ అనేది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో ఆ డేట్ పౌడర్ వేస్తున్నాను, ఒక చిన్నది, చాలా చిన్నది, కొంచెం స్వీట్నెస్ కోసం, న్యాచురల్ స్వీట్నెస్ కోసం అని చెప్పేసి. అండ్ ఇది పిల్లలది బ్రాండ్ అనమాట, సో అందువల్ల ఆర్డర్ చేశాను. అండ్ అది స్టార్ట్ చేసాను ఇప్పుడే యూస్ చేయడము. అంటే షుగర్ కానీ, బెల్లం కానీ, లేకపోతే అదేంటి హనీ కానీ, ఇవన్నీ కొంచెం ఆర్టిఫిషియల్గానే ఉంటున్నాయి, కొంచెం హార్మ్ చేస్తాయి కాబట్టి డేట్ పౌడర్ అయితే బెటర్ అని సో అది ఆర్డర్ చేశాను. అండ్ ఆబ్వియస్లీ మనం యూస్ చేసింది ఏవైనా సరే ఒకరికి 2 సార్లు ఆలోచిస్తాం కదా. నేను ఎప్పుడో ఆర్డర్ చేయాలనుకున్నాను డేట్ పౌడర్, బట్ ఇప్పుడు కుదిరింది అనమాట. అండ్ అది కొంచెం బాగా దగ్గర అయిపోయిన తర్వాత తీసేసి తినిపించడమే. ఇందులో మీరు బనానా యాడ్ చేసుకోవచ్చు. నేను బనానా యాడ్ చేశాను అండ్ ఇంతకుముందు చాలా వరకు రెసిపీస్ చేశాను. బట్ ఈరోజు ఏంటంటే కొంచెం సింపుల్గా నెయ్యిలో ఫ్రై చేశాను. అండ్ ఇంకా లాస్ట్లో నెయ్యి యాడ్ చేయలేదు. చాలామంది కుక్ చేసిన తర్వాత లాస్ట్లో నెయ్యి యాడ్ చేస్తారు. నేను అలాగా కూడా ఫస్ట్ ఫ్రై చేయడమే, నెయ్యిలో ఫ్రై చేసి బాయిల్ చేస్తాను అనమాట. అండ్ ఇది ఇలా సరిపోతుంది వాడికి తినిపించేదానికి. అండ్ ఆల్సో క్వాంటిటీ కూడా ఒక స్పూన్ అంటే సరిపోతుంది అనమాట. ఇంకా అంతకుమించి ఏం తింటారు వాళ్ళు చిన్న బొజ్జకి. సో ఇది ఈరోజు వాడికి ఆఫ్టర్నూన్ పెడుతున్న మీల్ అనమాట. సో మేము ఎలా అయితే లంచ్ చేస్తున్నామో అలాగా. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ స్నాక్ కింద నేను పాస్తా ప్రిపేర్ చేసుకుంటున్నా. రీసెంట్గా నేను వాటర్ చేశాను కదా, మీకు గుర్తుందా, ఆలివ్ ఆయిల్, డిసానో ఆ బ్రాండ్ నుంచి ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్. ఇది డైలీ కుకింగ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట, ఇండియన్ కుకింగ్కి. అండ్ ఆల్సో వెరీ లైట్ ఫ్లేవర్ ఉంటుంది, అరోమా ఉంటుంది, ఎటువంటి ఒరిజినల్ టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు ఫుడ్ది. అండ్ ఆల్సో కొలెస్ట్రాల్ 0 ఉంటుంది. స్మోకింగ్ పాయింట్ వరకు అయితే చాలా మంచిగా ఉంటుంది అనమాట. హోమ్ మేడ్ మైనీస్ ఏమైనా కుక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 100% దురుమ్ వీట్ పాస్తా. ఇది మైదా అనేది ఉండదు, డిసానో పాస్తా. ఇది రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకోవడానికి, పిల్లలకి ఇవ్వడానికి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అండ్ ఆల్సో హెల్తీ స్నాక్స్ అండ్ సలాడ్స్కి మంచిది అనమాట. కొలెస్ట్రాల్ ఏముండదు, ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ ఉంటుంది. ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి ఉండవు. 100% వెజిటేరియన్ ఉంటుంది. అండ్ ఆల్సో సైజ్ కూడా షేప్ బాగుంటుంది అనమాట. ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో డెలిషియస్ పాస్తా ఏమైనా ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను చిన్న రెసిపీ అనేది షేర్ చేస్తున్నా. అదేంటంటే జస్ట్ నేను వైట్ సాస్ పాస్తా చాలా సింపుల్గా వెంటనే అయిపోయారు, ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు కాబట్టి నాకు గంటలు ఉండడానికి అవ్వదు. సో నా కోసం మాత్రమే ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి 1 కప్పుతో పాస్తా తీసుకున్నాను. అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకున్నాను. అదే కొలత అనమాట. మీరు పాస్తా ఉడకబెట్టేసి చేసుకున్నా పర్వాలేదు. నేనైతే సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, ఇలా చేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి మీరు మిరియాల పౌడర్ అండ్ నేను కొంచెం జింజర్ పౌడర్ కూడా వేసాను, డ్రై జింజర్ పౌడర్, చాట్ మసాలా, సాల్ట్ అండ్ ఈ ఆలివ్ ఆయిల్తో ప్రిపేర్ చేశాను. అండ్ లాస్ట్లో కొంచెం మిరియాల పౌడర్ అండ్ ఈ కొంచెం చీజ్ యాడ్ చేశాను. ఒక బ్లాక్ చీజ్ని బాగా గ్రేట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. వైట్ సాస్ పాస్తా ఎందుకో నాకు ఈవినింగ్ కొంచెం తినాలనిపించింది, అందువల్ల వేసుకున్నాను. నాదే పెప్పర్ పౌడర్ లేదు, బెటర్ మీరు పెప్పర్ పౌడర్ వేసుకోండి. అండ్ లాస్ట్లో మీరు కొంచెం పార్స్లే కానీ లేకపోతే కొత్తిమీర కానీ యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. మీరు మ్యాగీ మసాలాస్లో ఏమైనా మీరు యూజ్ చేసినా సరే బెటర్ ఉంటుంది అనమాట. సో నేనైతే వైట్ సాస్ పాస్తా, ఇందులో మీరు మిల్క్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇంట్లో ఏమున్నాయో ఆ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేశాను. సో రెసిపీ నచ్చితే ఫాలో చేయండి, సింపుల్గా ఉంటుంది అనమాట. సో
డిస్క్రిప్షన్ బాక్స్లో పాస్తాది ఆలివ్ ఆయిల్ లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను రెడీ అవుతున్నాను. దేనికి రెడీ అవ్వడం అంటే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి. అండ్ నేను అది ఏంటి అనేది నేను మీకు చెప్పాను ఆల్రెడీ వీడియోలో. మళ్ళీ ఇప్పుడు చెప్పారంటే మీకు బోర్ కొట్టేది కంప్లీట్లీ. ఈ సారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. లాస్ట్ టైం ఒక 3 years బ్యాక్ నేను వీడియోస్ అవి రెగ్యులర్గా చేస్తున్నప్పుడు తీసుకున్న సారీ అనమాట. సో ఆల్రెడీ నేను గెట్ రెడీ విత్ మీ అవన్నీ షూట్ చేసి పెట్టాను. ఎంతమంది చూసారో లేదో మరి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ అన్నీ కూడా పెడుతుంటాను అనమాట. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాము ఈవినింగ్. యాక్చువల్గా ప్లాన్ లేదు కానీ సడన్గా స్టార్ట్ అయ్యామన్నమాట. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అనమాట ఈరోజు. హాయ్ హలో, ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఆల్రెడీ ఫ్రెండ్షిప్ డే అయిపోయింది కదా. మీలో ఎంతమంది ఓకే నువ్వు కూడా చెప్దు కానీ మీలో ఎంతమంది మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ని కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి విష్ చేశారు, ఆర్ మీరు అందరూ కలుసుకున్నారు, గెట్ టుగెదర్ అయ్యారు, ఇది ఏమైనా జరిగితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నేనైతే అంతమందిని ఫ్రెండ్స్ని ఇప్పుడైతే కలవలేదు, ఎందుకంటే ఎవరి దారిలో వాళ్ళు ఉన్నాం కాబట్టి. సో అందరినీ కలవలేకపోయినా ఒక ఫ్రెండ్కి హైదరాబాద్లో ఉంది తను. సో తనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి అని చెప్పేసి నేనైతే బయలుదేరుతాను అనమాట. యాక్చువల్గా తనకు తెలీదు తను కలుస్తున్నట్టు, అంటే తన ఇంటికి వెళ్తున్నట్టు కానీ లేకపోతే తను కలవడానికి వెళ్తున్నట్టు కానీ అసలు తెలియదు. సో సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో చూడాలి తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ. మను రండి నేను చెప్తుంటాను కదా మను అని చెప్పి. సో తను అనమాట, తను ఆ ఇంటికి వచ్చినప్పుడు నేను చాలాసార్లు షూట్ చేశాను. సో తను ఈ మధ్యలో అయితే బాగా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళల్లో తను ఒకరితో అనమాట. సో ఎక్కువగా మాట్లాడుకోవడం కానీ ఎక్కువగా క్లోజ్ కానీ 10th క్లాస్ ఫ్రెండ్ అనమాట తను. సో 10th నుంచి మేము ఇంటర్ వేరే కాలేజ్లో చదువుకున్నా, లేకపోతే తను వేరే కాలేజ్లో చదువుకున్నా, నేను డిగ్రీ ఇలా చేసినా సరే కాంటాక్ట్లో ఉంటూనే ఉన్నాము. సో తనని ఇప్పుడు ఈరోజు నార్మల్గా అయితే వీడియో కాల్స్ అవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ అసలు అనుకోలేదు. యాక్చువల్గా మధ్యాహ్నం ఇలా అనుకున్నాం వెళ్దామా, కొంచెం సరదాగా ఉంటుంది, మళ్ళీ తర్వాత ఎప్పుడు ఎవరు ఎలా ఉంటామో తెలియదు అది ఇది అని చెప్పేసి అనిపించింది. సో సడన్గా స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా కాలేజ్ టైంలో అయితే గెట్ టుగెదర్లని పిక్నిక్లని నేను ఎక్కువ ఆర్గనైజ్ చేసేదాన్ని. ఈరోజు మార్నింగ్ ఇంటర్ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా చేసి మనం అందరం కలుద్దాం, మళ్ళీ పిక్నిక్ కానీ ఏమైనా గెట్ టుగెదర్ వేద్దాం కానీ అన్నారు. అప్పుడు మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇంత బిజీ షెడ్యూల్లో అందరినీ కలవలేకపోవచ్చు, బట్ ఇక్కడ తను ఉంది కదా, సో జస్ట్ వెళ్దామని కాన్సెప్ట్లో స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో అది అండ్ మధ్యలో కేక్ తీసుకొని జస్ట్ ఒక మెమరీ లాగా కట్ చేద్దామని చెప్పేసి. సో మేమేదో నార్మల్గా జస్ట్ కలుద్దాము, కేక్ కట్ చేసుకుని వద్దాం అనుకున్నాను కానీ అసలు మను అయితే ఎంత ఎక్సైట్ అయిందో. అసలు తను ఫస్ట్ ఎక్సైట్ అయింది షూట్ చేద్దాం అనుకున్నాం, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఇంట్లో ఎవరో ఉన్నారనమాట, లైక్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఉన్నారు, అందువల్ల షూట్ చేయలేదు. తను ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అది షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట. సో ఇక్కడైతే ఈ కేక్ అనేది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని కొంచెం రాసేసి, అండ్ ఇది రాస్తారు కానీ అసలు అవతలకి అర్థం ఇద్దో లేదో నాకు అర్థం కాదు. ఎంత పెద్ద పేరైనా సరే అంత చిన్న దాని మీద రాసేస్తారు చక్కగా. సో అది నాకైతే అర్థం కాదు. బర్త్డే అంటే అర్థమైంది కానీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనేది అర్థం ఇద్దో లేదో అని చెప్పి. సో ఇక్కడికైతే వచ్చేసాం లొకేషన్కి. ఆల్మోస్ట్ మాకు 1.5 hours పట్టేసింది ఇక్కడికి రావడానికి. అండ్ వాళ్ళ ఫ్లాట్ కూడా మర్చిపోయింది. నేను ఫస్ట్ ఫ్లోర్ అంటాను, ప్రవీణ్ ఏమో సెకండ్ ఫ్లోర్ అంటారు. సో అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయింది. అండ్ తనైతే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. యాక్చువల్గా తనకి రావడం కుదరదు, ఎందుకంటే పిల్లలు అని అదని వర్క్ అని ఇవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళకి బిజీ అయిపోయాను. సో నాకైతే ఒక ఆప్షన్ ఉంది, వెళ్ళొచ్చు అనే ఆప్షన్ ఉంది కాబట్టి నేను అలా చూస్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఒక ఇల్లు అనుకొని ఒక ఇంటికి వెళ్ళిపోయాం. ఫస్ట్ అది లాక్ వేసింది, మళ్ళీ నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం అనమాట. ఇక్కడ అరే ఫ్రెండ్షిప్ డే, వావ్ చిన్నాడు. మనం ఫ్రెండ్స్, మన పిల్లల ఫ్రెండ్స్ ఇప్పుడు. డొరలు కేక్ కట్ చేద్దాం, మనం కేక్ కట్ చేద్దాం. ఎప్పటి నుంచో వీడియో కాల్ చేసిన ప్రతిసారి బాబుని చూపించు. ఏం లేదు రాడే. అమ్మ జుట్టు పీకేస్తున్నాడు.
కాదు అక్క కాదే వదినా 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 ఎట్లన్నా వదినా అని అడుగు. పట్టుకున్నాడమ్మా పడిపోతాడేమో భయం పట్టుకున్నాడు. థ్యాంక్ యూ చాను నా కోసం అంత దూరం నుంచి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. చిన్నడు చిన్నడు అత్తకి హాయ్ చెప్పు. సూపర్ సూపర్ సూపర్. డోరాలు డోరాలు. ఏయ్ ఏయ్ నీకు ఫస్ట్ నువ్వు నువ్వు బుడంకాయ నువ్వు ఫోన్ అక్కడ పక్కన పెట్టిస్ అదిగో చూడు చూడు ఫోన్ పక్కన పెట్టిస్రా. అగో ఏడట్లేదు ఏడట్లేదు అరుస్తున్నాడు అంతే. యాక్చువల్లీ 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 చిన్నోడు నీ కొత్త ఫ్రెండ్సా? చిన్నోడు కొత్త ఫ్రెండ్సా? ఫ్రెండ్షిప్ అంటే ఏది చిన్నోడు నీది? ఎందుకు తీస్తావు పెట్టరా బర్గో. తను క్లియర్గా ఎక్సైట్ అయిందంతా కూడా నేను షూట్ చేయాలంటే అసలు కుదరదు, ఎందుకంటే ఫోన్ అలా పట్టుకొని మనం ఉండలేం కదా ఎక్సైట్మెంట్లోని. సో నేను మ్యాక్సిమం వీలైనంత వరకు ఆ మెమొరీస్ క్యాప్చర్ చేద్దామని మ్యాక్సిమం తీయమని చెప్పాను అనమాట ప్రవీణ్ని. సో దానికి మించి ఎక్సైట్ అయింది అసలు. తను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. తను యాక్చువల్గా ఏంటంటే తన మనస్తత్వం కొంచెం ప్యూర్ ఉంటుంది. మరి అంత ఏమైనా మనం సపోజ్ నేను ఏమైనా తిట్టాను అనుకోండి, మనం ఏంట్రా ఇలా చేసావు అన్నా సరే తను అసలు మనసులో పెట్టుకోదు. అందువల్ల తను నాకు బాగా సింక్ అవుతుంది. ఫస్ట్ నుంచి కూడా 10th క్లాస్ నుంచి కూడా ఏమైనా నేను మార్చాను, నాకు బేసిక్గా కోపమకు ఏమైనా అనేసినా సరే అస్సలు ఫీల్ అయ్యేది కాదు. తను అర్థం చేసుకుంటుంది బాగా. ఏదైనా మనకి 100 మంది ఫ్రెండ్స్ ఉండేదానికంటే ఇలాంటి ఫ్రెండ్ ఒకరు ఉంటే చాలు అని అనిపిస్తుంది అనమాట తిన్ని చూస్తే. సో చాలా ప్యూర్ ఉంటుంది. ఏమైనా మనం అన్నా సరే మనసులో పెట్టుకోదు, ఏదైనా సరే నా ఫ్రెండే అనింది కదా అన్నట్టు ఉంటుంది అనమాట. తను ఎందుకు అలా చేసిందని గ్రడ్జ్ పెట్టుకొని అటువంటి మనిషి అసలు కానే కాదు. అలా ఉంటే అసలు ఫ్రెండ్షిప్కి ఇది ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం అందరూ కూడా ఫోన్స్లో వాటిలో విష్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తే యూట్యూబ్లో కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా గ్రూప్స్ అవి ఉంటాయి, అందులో విష్ చేసుకోవడం ఇవన్నీ కూడా మార్నింగ్ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇలా నేను వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ చిన్నోని చూసుకోవడం కానీ పనులు కానీ వీటన్నిటిలో నాకు కొంచెం ఈరోజు రిలీఫ్ అనిపించింది. అండ్ ఆల్సో తనకి కూడా చాలా పెద్ద మెమొరీ నేను షేర్ చేసినట్టు కూడా అనిపించింది అనమాట. సో అది. అండ్ ఆల్రెడీ మీరు మనుని అండ్ వాళ్ళ పిల్లల్ని వెళ్ళే చూసే ఉంటారు. ఇంతకుముందు నేను వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒక్కసారి షూట్ చేశాను. మ్యాక్సిమం అన్ని వీడియోలు అందరూ చూడాలని లేదు కదా, సో అందువల్ల. అండ్ ఇలా ఇక్కడికి వచ్చినప్పుడే మాకు ఒక గ్రూప్స్ ఉంటాయి కదా మా ఫ్రెండ్స్ గ్రూప్స్, వాళ్ళకి కూడా కాల్ చేసాం అనమాట. వాళ్ళు కూడా కలుద్దాం మనం అది ఇది వాళ్ళు అందరూ అనుకుంటారు. సో ఏదో ఫ్రెండ్షిప్ డే రోజు అంటారు అంతే, మళ్ళీ దాని తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు, ఎవరి దాంట్లో వాళ్ళు బిజీ అయిపోతారు. తర్వాత ఇంకా సతీష్ అని వచ్చేసి ఇంకా ఫుడ్ తీసుకొచ్చేసారనమాట. మళ్ళీ ప్రిపేర్ చేయడం అది ఎందుకు అని చెప్పేసి మేమైతే డిన్నర్కి ప్లాన్ చేయలేదు. బట్ ఇంక డిన్నర్ టైం అయిపోయింది కదా అని చెప్పేసి సతీష్ అని ఇలా డిన్నర్ ప్లాన్ చేశారు. సో ఆ తర్వాత తను నాకు ఒక సారీ కూడా పెట్టింది. ఈరోజు షాపింగ్ వెళ్ళిందంట. అండ్ తినెవరో తెలుసా మీకు? ఈరోజు కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. తిను వచ్చేసి మను వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట. తనకి రీసెంట్గా ఒక 6 months అయ్యి ఉంటుంది మ్యారేజ్ అయ్యి, మను వాళ్ళ తమ్ముడికి. సో ఆ మ్యారేజ్కి మేము వెళ్ళలేకపోయాము, ఎందుకంటే ఊర్లో ఉన్నాం కదా, అందువల్ల వెళ్ళలేకపోయాము. సో వాళ్ళ వైఫ్ అనమాట, చాము అనమాట, తన పేరు చాముండేశ్వరి చాము. సో వాళ్ళ తమ్ముడు అండ్ వాళ్ళ పిల్లలు. సో తను కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది అనమాట యాక్చువల్గా చాము కూడా. సో వీడియోలో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను తన్ని, బట్ చాలా మంచిగా ఉందన్నమాట. సో మంచిగా మనం ఫస్ట్ ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా, సో అది చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది. సో ఇక్కడ అందుకే తను జోక్లు వేస్తుంది, నేను కూడా అలా కొంచెం కామెడీగా మంచిగా తిన్నాము. అండ్ ఇక్కడైతే తను తినిపిస్తూనే ఉంది మన వాసులో, నేను తినేదానికంటే తను తినిపించేది ఎక్కువ ఉంది ఇక్కడ. సో ఇక్కడ అందరం కూడా హ్యాపీగా డిన్నర్ అనేది చేసేసి ఇంక మేము బయలుదేరిపోయాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి కూడా నాకు చాలా లేట్ అయిపోయింది. ఇలా ఉంటే చక్కగా ముందే బయలుదేరడం కదా అనిపించింది, బట్ సడన్గా అనుకున్నామని చెప్పాను కదా, అందుకని అసలు ప్లాన్ లేదు.
అండ్ ఇక్కడ ఈరోజు అది షాపింగ్ వెళ్ళినమాట. సో శారీ చూపించేటప్పుడు ఈ శారీ తీసుకుని బాగుంటుందని చెప్పేసి శారీ ఇచ్చింది. ఇది మల్మల్ కాటన్ శారీ నాకు బాగా నచ్చింది అనమాట. బేసిక్గా నేను అది తీసుకుని కదా నేను పెద్దవి బట్ అది చాలా ఇన్సిస్ట్ చేసింది అనమాట, నువ్వు ఎప్పుడు తీసుకోవాలి. సో నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకొని లైక్ అది షీనిట్స్గా ఎక్కడికి వెళ్ళింది ఈరోజు షాపింగ్ అయితే. నేను ఇంకొక ఇది ఏంటంటే అది షాపింగ్ వెళ్ళింది కదా, ఇంట్లో ఉండదో అని చెప్పేసి నేను ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. ఎందుకంటే అంత దూరం వెళ్ళి వాళ్ళ ఇంట్లో లేదంటే కొంచెం డిసప్పాయింట్ ఉంటుంది కదా. సర్ప్రైజింగ్ అనేది అలా ఉండదు వాళ్ళ ఇంట్లో లేకపోతే. మళ్ళీ మనం ఫోన్ చేసుకొని మేము ఇంటికి వచ్చాము ఎక్కడున్నాము అంటే ఆ సర్ప్రైజింగ్గా ఉండదు కదా, అందువల్ల అలా ఫాలో అప్ చేస్తూ వచ్చానమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే మ్యాక్సిమం కొంచెం మా మెమరీస్ అన్ని షేర్ చేసినందుకు మీకు కొంచెం మంచిగా ఉంది అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఆర్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. లైక్ రెసిపీస్ అవి ఎలా షేర్ చేసుకునేటప్పుడు మీరు ట్రై చేసి నాకు పిక్స్ అనేవి ఎలా పెడతారో అట్లాగే అనమాట ఇది కూడా. అండ్ ఈ ముగ్గురు పిల్లలకి ఎందుకో ఫోటో వీడియోస్ అవి ఎక్కువ తీయాలనిపించింది, ఎందుకంటే మేము ఫ్రెండ్స్ కాబట్టి మా ద్వారా వీళ్ళు ఫ్రెండ్స్ అవుతారు కదా. సో ఆ జనరేషన్ ఇప్పటి నుంచి కొంచెం మెమరీగా ఉంటుందని వాళ్ళ ముగ్గురికి కొంచెం ఫోటోలు ఏవి తీయాలనిపించింది. అండ్ చిన్నోడైతే కొంచెం కొత్త ప్లేస్కి వచ్చాడు కదా, వాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్రాంకీగానే ఉన్నాడు. ఆ పిల్లలు ఎంతైతే ఎక్సైట్ అయ్యారో వాడిని చూసి వీడు అంత క్రాంకీ అయిపోయాడు అనమాట. ఎందుకంటే ఇంక తెలియని ప్లేస్ కదా, తెలియని మనుషులు తెలియని ప్లేస్ కొంచెం కొత్తగా అనిపించింది అందువల్ల అనమాట. సో డోరా మాటలు మాత్రం పుచ్చకాయ మాటలు భలే మాట్లాడుతుంది అసలు. లాస్ట్ టైం కూడా తన మాటలు అన్నీ కూడా నేను మీకు షూట్ చేశాను. డోరాని చూడగానే మాకు ఆడవాళ్ళు ఉంటే బాగుందని ఒకటి అనిపిస్తుంది, బట్ అనిపించేది ఇంతకుముందు. బట్ ఇప్పుడు చిన్నోడిని చూసి పెద్దగా అనిపించేది కానీ అప్పుడు అనిపించేది అనమాట. సో ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ మను అయితే నేను వచ్చేసి నాకు మంచి స్టేటస్ పెట్టుకుని అది కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి, జస్ట్ మెమరీ షేర్ చేస్తాను అంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ ఈసారి లింక్ అయితే నేను ఇవ్వలేను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. వీలైతే నేను ఇప్పుడు సెర్చ్ చేసి ఉంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదంటే ఇంకా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి సో ఇవ్వలేను అనమాట. సో వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ వీడియో నా 10th ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే మాత్రం మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ అందరినీ కూడా త్వరలో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు ఇది మంచిగా అనిపించింది అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా.